నమస్కారం. టీశాట్ విద్యార్థులకి, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, ప్రేక్షకులకు అందరికీ అండర్స్టాండింగ్ గాంధీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం గాంధీ ఫిలాసఫీలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా గతంలో మనం చూస్తున్నట్టుగా గాంధీ సిద్ధాంతాలు, గాంధీ ఫిలాసఫీ అనేటువంటిది సత్యము అహింసల మీద ఆధారపడి ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఆ సత్యం అహింసలతో పాటుగాను సర్వోదయ, స్వరాజ్, స్వదేశీ, సత్యాగ్రహ ఈ నాలుగు స్తంభాలుగా మనం పేర్కొనవచ్చును. గాంధీ ఫిలాసఫీకి ఫౌండేషన్ సత్యము అహింస అయినట్లయితే వీటి మీద నిలబడినటువంటి 4 స్తంభాలు సర్వోదయ, స్వరాజ్, స్వదేశీ, సత్యాగ్రహ. ఇవాళ మనం ఈ సర్వోదయ గురించి మనం తెలుసుకుందాం. సర్వోదయ అనేటువంటి పదం మనం దానికి 2 పదాలు కలిస్తే సర్వోదయ అయింది. సర్వ ఉదయ. సర్వ అంటే అందరూ, సర్వే జనా సుఖినో భవంతు అని మనం అనుకుంటుంటాం. అందరి యొక్క ఉదయ అంటే వాళ్ళ ఎన్లైటన్మెంట్ అనమాట. వెల్ఫేర్ ఆఫ్ ఆల్, ఎన్లైటన్మెంట్ ఆఫ్ ఆల్, ఇది దాని యొక్క అర్థం. సో సర్వోదయ అంటే అర్థం ఏమిటంటే వెల్ఫేర్ ఆఫ్ ఆల్, ఎన్లైటన్మెంట్ ఆఫ్ ఆల్. అందరూ కూడా చక్కగా అన్ని విషయాలు తెలుసుకుని ఉండాలి, జ్ఞానులై ఉండాలి, సమాజంలో సమానత్వం కలిగి ఉండాలి, అందరికీ ఆనందం ఉండాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం, సమాన ప్రతిపత్తి, ఇవన్నీ ఉండాలి. ఇది సర్వోదయం అనేటువంటి దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, దాని యొక్క అవగాహన. ఇవాళ గాంధీ ఫిలాసఫీని సర్వోదయ ఫిలాసఫీగా మనం పేర్కొంటుంటాం. అలాగే గాంధీ సంస్థలని సర్వోదయ సంస్థలుగా మనం పేర్కొంటాం. ఇప్పుడు ఈ సర్వోదయ అనేటువంటి భావం మహాత్మా గాంధీకి ఎలా వచ్చింది? ఆయన మొదటి నుంచి కూడా మీకు నేను ముందుగానే తెలియజేసినట్టుగా ఆయన మొదటి నుంచి కూడా ఒక స్పిరిచువల్ పర్సన్, ఒక ఆధ్యాత్మిక వ్యక్తి. అసలు జీవితం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, మనిషి ఎలా నడుచుకోవాలి, వాటి మీద ఎక్కువ ఆలోచన చేసేవారు. ఆయన పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం పోరాడినా తిరిగి భారతదేశంకి వచ్చిన తర్వాత భారతీయుల యొక్క హక్కుల కోసం, భారత స్వాతంత్ర్యం కోసం, బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీ గారు సైమల్టేనియస్గా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి. ఈ ఆధ్యాత్మికతలో నుంచి ఆయనకి వచ్చినటువంటిదే ఈ సర్వోదయ అనేటువంటి పదం. దీంట్లో సర్వోదయం అంటే ఏమిటనమాట? సర్వోదయ అనేటువంటిది ఆల్, అందరూ, మనం అందరం అనేటువంటి, అంతేగాని మనం ఉండాలి కానీ నేను, నాది అనేటువంటి సంకుచిత స్వభావం నుంచి విశాల స్వభావంలోకి వెళ్ళటమే సర్వోదయం అంటే. ఇట్ ఈజ్ నాట్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్, వ్యక్తిగత శ్రేయస్సు కంటే, వ్యక్తిగత స్వార్థం కంటే కూడాను ఒక కమ్యూనిటీ యొక్క ఆలోచన, కమ్యూనిటీ వెల్ఫేర్ అనేటువంటిది ప్రధానంగా ఉండాలి. రెండవది, ఇండివిజువల్ అనేటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి తనని తాను సమాజం కోసం సాక్రిఫైస్ చేసి, తనని తాను త్యాగం చేసుకుని కమ్యూనిటీ యొక్క మరియు లార్జర్ ఇంట్రెస్ట్ కోసం, లార్జర్ గుడ్ కోసం మనిషి పనిచేయాలి. ఎందుకంటే మనిషి ఒక సమాజంలో ఒక సోషల్ యానిమల్, హ్యూమన్ బీయింగ్ ఏ సోషల్ యానిమల్. సమాజంలో ఉన్నప్పుడు సమాజం బాగా ఉంటేనే మనిషి కూడా బాగుంటాడు. కాబట్టి నేను బాగుండాలనంటే సమాజం బాగుండాలి. కాబట్టి మనం వ్యక్తి అనేవాడు తన యొక్క వ్యక్తిగత ఇంట్రెస్ట్ అని సమాజ ఇంట్రెస్ట్లకి అనుగుణంగా దానికి లోబడి చూసుకోవాలి. తర్వాత ప్రోగ్రెస్ అనేటువంటిది వ్యక్తి ఒక నేరో కన్ఫైన్స్, నేను నాదనే దాని నుంచి వి అనేటువంటి దానికి ట్రాన్స్ఫార్మ్ కావటమే సర్వోదయం అంటేను. తర్వాత అండర్స్టాండింగ్ ద లార్జర్ గుడ్, అంటే బహుళ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పనిచేయాలి. అలాగే ఒక వ్యక్తి యొక్క సంక్షేమం, నా సంక్షేమము లార్జర్ గుడ్లో కూడా నిహితమై ఉన్నది, ఇమిడి ఉన్నది అనేటువంటి భావన తనకి స్పష్టంగా రావాలి. సో ఈ సెల్ఫిష్నెస్ నుంచి, లేకపోతే గ్రీడ్ నుంచి, లేకపోతే దాని నుంచి కామన్ గుడ్కి వెళ్ళాలి, ఒక లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్ అండ్ హ్యాపీనెస్కి వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం, ఒక మార్గం, ఒక దిశ అనేటువంటిది మనిషి కలిగి ఉండటమే సర్వోదయ జీవన విధానం అవుతుంది. ఇది జాన్ రస్కిన్. ఈ జాన్ రస్కిన్ యొక్క ప్రభావం గాంధీ గారి మీద చాలా అపరిమితంగా పడింది. గాంధీ గారు ఇంతకుముందు పేర్కొన్నట్టుగా మీకు తెలియజేశాను, వారి మీద, వారి యొక్క ఆలోచన సరళికి 3 వ్యక్తులు ప్రధాన కారణం. మొదటిది రేచంద్ భాయ్ అని చెప్పాను మీకు, ఒక జ్యువెలర్.
రెండవది జాన్ రస్కిన్, మూడవది టాల్స్టాయ్. వీరే కాకుండా ఎమర్సన్, ఇతరతర హెన్రీ డేవిడ్ థోరో వాళ్ళ యొక్క ప్రభావం కూడా గాంధీ మీద పడింది. ఇవన్నీ కూడా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ గాంధీ. అలాగే ఇటువైపు నుంచి, ఈస్టర్న్ వైపు నుంచి హిందూ ఫిలాసఫీ కావచ్చును, జైన్ ఫిలాసఫీ కావచ్చును, గౌతమ బుద్ధుడు కావచ్చును, వీళ్ళందరి ప్రభావం కూడా గాంధీ మీద చాలా ప్రస్ఫుటంగా ఉంది. ఈ జాన్ రస్కిన్ ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. ఆయన 1819లో జన్మించి 1900లో చనిపోయినాడు. ఈయన రాసినటువంటి పుస్తకం అన్టు దిస్ లాస్ట్ అనేటువంటి పుస్తకం. ఇది అన్టు దిస్ లాస్ట్. ఈ పుస్తకాన్ని గాంధీ గారు చదవటం జరుగుతుంది. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో 1904వ సంవత్సరంలో జానస్బర్గ్ నుంచి డర్బాన్ ప్రయాణిస్తుంటారు ట్రైన్లో. ప్రయాణించేటప్పుడు ఆయన మిత్రుడు హెచ్కేఎల్ పోలక్ అనేటువంటి వ్యక్తి ఈ అన్టు దిస్ లాస్ట్ పుస్తకాన్ని ఇచ్చి, ఈ ట్రైన్ల జర్నీలో 24 గంటలు పడుతుంది కాబట్టి నీకు శ్రమ కలగకుండా, బోరు కొట్టకుండా ఈ పుస్తకం చదువు అని చెప్పేసి ఆ పుస్తకం ఇస్తాడు గాంధీ గారికి. ఆ పుస్తకాన్ని ఈ 1904లో గాంధీ గారు జోహానస్బర్గ్ నుంచి డర్బాన్కి వెళ్ళేటువంటి ట్రైన్ జర్నీలో చదువుతారనమాట. సో ఆయన గాంధీ గారు ఏమంటారంటే, దిస్ బుక్ వాజ్ ఇంపాసిబుల్ టు లే సైడ్. ఆ పుస్తకాన్ని చదవటం మొదలెట్టిన తర్వాత నేను ఆపలేకపోయాను, కంటిన్యూస్గా చదివాను నేను. ఈ పుస్తకం నన్ను పూర్తిగా కట్టుబడేసింది. తర్వాత నాకు ఆ రాత్రి అంతా కూడా ఎటువంటి నిద్ర రాలేదు. ఐ డిటర్మిన్ టు చేంజ్ మై లైఫ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఐడియల్స్ ఆఫ్ దిస్ బుక్. ఉదయం నుంచి ఆయన ప్రయాణం చేసుకుంటూ సాయంత్రం కల్లా డర్బాన్ చేరినట్లయితే, ఆ డర్బాన్లో ఆ రోజు రాత్రి గాంధీ గారికి నిద్ర పట్టలేదు. అంటే ఆ ఐడియాస్ గాంధీ గారికి అన్టు దిస్ లాస్ట్ అనే పుస్తకంలో ఉన్నటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆయన మనసును ఆక్రమించేసుకుని ఆయనకు నిద్ర పట్టకుండా చేశాయి. తెల్లవారిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు, ఈ ఐడియల్స్ని నేను నా జీవితంలో అమలు చేయటానికి ఇక్కడ నుంచి నా జీవితం అంకితము. సో అంతటి ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ కలిగించింది గాంధీ గారి మీద ఈ పుస్తకం. తర్వాత అసలు అన్టు దిస్ లాస్ట్ రాయటానికి జాన్ రస్కిన్కి ప్రేరేపణ ఏమిటనంటే, బైబిల్ సువార్తలో మాథ్యూ చెప్పినటువంటి ఒక చిన్న ప్యాసేజ్ ఉంది. దాంట్లో ఏమిటనమాట, ఐ విల్ గివ్ అన్టు దిస్ లాస్ట్ ఈవెన్ యాజ్ అన్టు ది. అంటే ఒక జనం, ఒక వ్యక్తి వైన్ యార్డ్లో కూలీలను తెచ్చుకొని మొదటి గంటలో వచ్చినటువంటి కూలీలకి ఒక షెల్లింగ్ ఇస్తే, తర్వాత 2వ గంటలో వచ్చిన వాళ్ళకు కూడా అంతే ఇచ్చాడు, 3వ గంటలో, 4వ గంటలో, ఆఖరి వచ్చిన వాడు కూడా అంతే ఇచ్చినప్పుడు మొదటి వచ్చిన వాడు ఏమంటాడంటే, నేను రోజంతా కష్టపడి పనిచేశాను, ఎండలో పనిచేశాను, నాకెంత ఇస్తున్నావు, అవతల వాడు కూడా అంత ఇస్తున్నావు ఏమిటి, కాబట్టి నాకు ఎక్కువ రావాలి అనేటువంటి డిమాండ్ ఏదైతే మనకి సమాజంలో ఉందో దానికి భిన్నంగా నీకెంత ఇస్తానో ఆఖరి వాడికి కూడా అంతే ఇస్తాను అనేటువంటి ఒక సూక్తి అన్టు దిస్ లాస్ట్, ఈ చివరి వ్యక్తి వరకు కూడాను అదే నేను ఇస్తానేటువంటి భావన ఏదైతే బైబిల్లో ప్రకటించబడిందో దాని స్ఫూర్తితోటి జాన్ రస్కిన్ ఈ అన్టు దిస్ లాస్ట్ అనే పుస్తకం రాశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే 18th century ఆ టైంలో 19th centuryలో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ఫ్యాక్టరీలు ఏర్పడి అనేక మందిని 12 గంటలు 13 గంటలు అట్లా వర్క్ చేసి పిల్లలు ఆడవాళ్ళ యొక్క జీవితాలంతా కూడాను ఫ్యాక్టరీలకు బానిసలేట్టుగా చేశారు. కాబట్టి క్యాపిటలిజం అనేటువంటిది మార్క్స్ చెప్పినట్టుగా కూలిపోతుంది. ఒక క్రిటిసిజం, వెరులెంట్ క్రిటిసిజం బై మార్క్స్ చేస్తే దానికి భిన్నంగా జాన్ రస్కిన్ ఒక బెనెవలెంట్ క్రిటిసిజం ఆఫ్ క్యాపిటలిజం. ఏమని, ఏ ఫలాలైతే ఈ సైన్స్, టెక్నాలజీ, పరిశ్రమలు, ఈ ప్రగతి యొక్క ఫలాలు సమాజంలో అట్టడుగున్న వాళ్ళకు కూడా చేరకపోయినట్లయితే రెవల్యూషన్ వస్తుంది, వైలెన్స్ వస్తుంది. సో హింస వల్ల సమాజం అంతా దెబ్బతింటుంది. కాబట్టి ఆ సమస్య రావటానికంటే ముందే ఈ పారిశ్రామిక ప్రగతి యొక్క ఫలాలు సమాజంలో అట్టడుగు వాళ్ళకు కూడా చేరేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఇది భావన అన్నమాట. అది జాన్ రస్కిన్ యొక్క భావన. అది దానికి గాంధీ గారు ఏమంటారంటే, ఈ పుస్తకం చదివిన తర్వాత నాలో ఏవైతే లోతైన భావాలు ఉన్నాయో ఆ భావాలు కూడా ఈ పుస్తకంలో ఉండటం నేను గమనించాను. తర్వాత ఈ పుస్తకం నన్ను పూర్తిగా క్యాప్చర్ చేసింది, నా యొక్క జీవితాన్ని కూడా పూర్తిగా మార్చి వేసినటువంటి పుస్తకం ఇది.
అంచేత ఈ పుస్తకం యొక్క ప్రభావం, దాన్ని ఏమన్నారు గాంధీ గారు తన యొక్క ఆటోబయోగ్రఫీలో ద మ్యాజిక్ స్పెల్ ఆఫ్ ఎ బుక్ అని రాసుకున్నారు తన ఆటోబయోగ్రఫీలో. గాంధీ గారికి ఏమర్థమైంది, ఈ పుస్తకంలో ఏ పాయింట్స్ ప్రధానంగా ఆయన్ని ప్రభావితం చేశాయని చూసినట్టయితే ఇక 3 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఈ అన్టు దిస్ లాస్ట్ అనే పుస్తకంలో గాంధీ గారికి బోధపడినవి 3 పాయింట్లు. మొదటి పాయింట్ ఏమిటంటే దట్ ది గుడ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద గుడ్ ఆఫ్ ఆల్. వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సులో ఇమిడి ఉంది, అంతేగాని వ్యక్తి అనేవాడు తన యొక్క శ్రేయస్సు సమాజ శ్రేయస్సుకి భిన్నంగా ఉండదు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏమిటి, ద లాయర్ హ్యాస్ ద సేమ్ వాల్యూ యాజ్ దట్ ఆఫ్ బార్బర్స్. నువ్వు ఒక లాయర్గా పనిచేసినా, డాక్టర్గా పనిచేసినా, ఇంజనీర్గా పనిచేసినా, ప్రొఫెసర్గా పనిచేసినా, ఏ వృత్తిని ఎంచుకున్నా కూడాను ఆ వృత్తి నీ యొక్క ఉదర పోషణకై, అంటే నీ యొక్క కడుపు కోసం, నీ జీవనం కోసం చేస్తున్న వృత్తే కానీ వృత్తిరీత్యా నువ్వు గొప్పవాడివి కాదు. వృత్తిరీత్యా అందరూ సమానమే. ఒక బార్బర్ కానీ, అంటే ఒక క్షురకుడు కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ అందరూ కూడా వృత్తిరీత్యా సమానమే. ఎవరు ఎక్కువ తక్కువ కాదు. ఎవరు ఎక్కువ అనేటువంటి దేని బట్టి ఆధారపడి ఉంటుంది, ఆ వ్యక్తి సమాజానికి ఏమి మేలు చేశాడు అనే దాని మీద ఆ వ్యక్తి గొప్పవాడా కాదని నిర్ణయిస్తామే కానీ అతడు ఏ వృత్తిలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఉండదు. ఆల్ ప్రొఫెషన్స్ ఆర్ ఈక్వల్. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏమిటనంటే చాలా ముఖ్యమైనది ఇది, దట్ లైఫ్ ఆఫ్ లేబర్. ఒక శ్రామికుడు, ఒక కర్షకుడు, చెమటోడ్చి కష్టపడి పనిచేసేటువంటి ఒక రైతు, లేకపోతే ఒక హ్యాండీక్రాఫ్ట్స్మన్ అంటే చేతి వృత్తుల వాళ్ళు, ఒక కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, వీళ్ళెవరైతే వేరే వాళ్ళని ఎవరిని మోసం చేయకుండా, దగా చేయకుండా, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయకుండా తమ కాయ కష్టంతో చెమటోడ్చి జీవిస్తారో అట్టి జీవనం రైతు జీవితం కానీ, చేతి వృత్తుల వాళ్ళ జీవితం కానీ, అంటే కాయ కష్టం చేసి పనిచేసే వాళ్ళ జీవితం అత్యుత్తమమైన జీవన విధానం. ఒక డాక్టరో, లాయరో, ఇంజనీరో కాదు. ఈ 3 పాయింట్స్ మనకి అన్టు దిస్ లాస్ట్ అనే పుస్తకంలో గాంధీ గారికి గోచరించాయి. అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుందంటే ఈ 3 పాయింట్స్లో కూడా మొదటి పాయింట్ వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సులో ఇమిడి ఉందనే భావన నాకు తెలుసు, ఒక డిమ్గా ఒక ఐడియా ఉంది నాకు. తర్వాత ఈ సెకండ్ పాయింట్ ఏదైతుందో అది కూడా నాకు అవగాహనలో ఉన్నా నేను, ఏది అందరూ సమానమైనటువంటిది. కానీ మూడో పాయింట్ ఏదైతే ఉందో అన్నిటికంటే అత్యుత్తమమైన జీవన విధానం ఒక రైతుది కానీ చేతుల వాళ్ళది అనేటువంటి భావన ఏదో అది నాకు ఎప్పుడు కూడా ఇంతకుముందు గతంలో నాకు అది బోధపడలేదు. ఈ పుస్తకం చదివిన తర్వాతనే నాకు బోధపడింది. ఈ అన్టు దిస్ లాస్ట్ అనేటువంటిది ఒక డే లైట్ లాగా, ఒక ప్రకాశవంతమైన దినములాగా నాకు నా యొక్క జీవితాన్ని ఎలా దీన్ని ప్రభావం ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ థర్డ్ పాయింట్ కూడాను ఈ మొదటి రెండింటిలో కూడా కలిసి ఉందనేటువంటి విషయం నాకు బోధపడింది. నేను తెల్లవారిన తర్వాత, ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదు, తెల్లవారిన తర్వాత ఒక నిర్ణయానికి, నిశ్చయానికి వచ్చాను. అదేమిటనంటే అన్టు దిస్ లాస్ట్ పుస్తకంలో ఏ భావాలైతే ప్రకటింపబడి ఉన్నాయో వాటిని అమలు చేయటానికి నా జీవితం అంకితము. ఇది చాలా పెద్ద నిర్ణయం. 1919 ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలో డర్బాన్. అక్కడ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం. దాని తర్వాత ఫీనిక్స్ సెటిల్మెంట్ అనేటువంటిది ఆయన స్టార్ట్ చేశారు. ఇందాక చెప్పినట్టుగా తన ఆటోబయోగ్రఫీలోనే ఆయన చాలా స్పష్టంగా మెన్షన్ ఏం చేశారనంటే ఈ పుస్తకం నా మీద అత్యంత ప్రభావం చూపించిన పుస్తకం, ద మ్యాజిక్ స్పెల్ ఆఫ్ ఎ బుక్ అని ఆయన పేర్కొన్నారు. సో ఆయన 1904లోనే ఫీనిక్స్ సెటిల్మెంట్ని స్టార్ట్ చేశారు. ఫీనిక్స్ సెటిల్మెంట్ ఇది డర్బాన్కి ఒక 10 కిలోమీటర్లు, అంటే డర్బాన్కి అవుట్స్కర్ట్స్లో ఆయన ఈ యొక్క ఆశ్రమాన్ని నెలకొల్పారు. గాంధీ గారు తన జీవిత కాలంలో 5 ఆశ్రమాలు నెలకొల్పారు. మొట్టమొదటిది ఫీనిక్స్ సెటిల్మెంట్. ఫీనిక్స్ అనేటువంటిది మొట్టమొదటి ఆశ్రమం. ఎప్పుడైతే గాంధీ గారు దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో, అది కూడా అహింసాయుతంగా సత్యాగ్రహ ద్వారా చేస్తున్నారో, సత్యాగ్రహలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ఒక ఆశ్రయంలాగా, ఒక రక్షణ కోసం ఏర్పడినటువంటి ఆశ్రమం అది. తర్వాత ఎవరైతే హింసా మార్గంలో పనిచేస్తారో,
దోస్ హూ యూజ్ వయలెన్స్, అది పోలీస్ కావచ్చును, మిలిటరీ కావచ్చును, వాళ్ళకి పోలీసులో కానీ మిలిటరీ కానీ భర్తీ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. కవాత్ ఎట్లా చేయాలి, డ్రిల్ ఎట్లా చేయాలి, తుపాకీని ఎట్లా వాడాలి, దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, రకరకాలైనటువంటి ట్రైనింగ్స్ ఉంటాయి. ఎలాగైతే హింసని ఆయుధంగా వాడే వాళ్ళకి ట్రైనింగ్ ఉన్నదో, మరి అహింసను ఆయుధంగా వాడే వాళ్ళకి, సత్యాగ్రహాలు సత్యమే ఆయుధంగా వాడేటువంటి సత్యాగ్రహాలకు కూడా ట్రైనింగ్ కావాలి కదా. కాబట్టి ఈ ఫీనిక్స్ సెటిల్మెంట్ అనేటువంటిది గాంధీ నెలకొల్పిన ఆశ్రమాలన్నీ కూడాను సత్యాగ్రహాలని తయారు చేయటానికి, అహింసా యోధుల్ని తయారు చేయటానికి, ఆ అహింసని ఆయుధంగా తయారు చేయాలనంటే, వాడాలనంటే దానికి స్పిరిచువల్ ప్రాక్టీస్ కావాలి, ఒక ఆధ్యాత్మిక సంకల్పం కావాలి, సత్యాన్ని ఆయుధంగా వాడాలి, ప్రేమను ఆయుధంగా వాడాలి. సో ప్రేమని, సత్యాన్ని, ఆధ్యాత్మికతని ఆయుధంగా వాడాలంటే దానికి ఎంత సాధన కావాలి? ఈ సాధన కోసం ఉద్దేశించినవే ఈ గాంధీ గారు నెలకొల్పిన ఆశ్రమాలు. మొదటిది ఫీనిక్స్ సెటిల్మెంట్ దక్షిణాఫ్రికాలో డర్బాన్ దగ్గర అయితే, రెండవది ఆయన టాల్స్టాయ్ ఫార్మ్ అని జోహానెస్బర్గ్ దగ్గరలో పెట్టారు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత 3 ఆశ్రమాలు నెలకొల్పారు. మొదటిది కొచ్రబ్ అహ్మదాబాద్ దగ్గరలో, రెండవది సబర్మతి ఆశ్రమం, అది కూడా అహ్మదాబాద్ దగ్గరలోనే, మూడవది సేవాగ్రామ్ ఆశ్రమం. వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఈ ఫీనిక్స్ సెటిల్మెంట్ అనేటువంటిది ఆయన ఏర్పాటు చేయటం, ఆ సెటిల్మెంట్లో గుజరాతీస్ ఉన్నారు, హిందుస్థానీస్ ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, అంటే ఇండియా నుంచి వెళ్ళిన అనేక మంది, తర్వాత యూరోపియన్స్ కూడా దాంట్లో ఉన్నారు. దాని యొక్క సిద్ధాంతం ఏమిటంటే అందరూ కాయ కష్టం చెయ్యాలి, బ్రెడ్ లేబర్. గాంధీ గారు టాల్స్టాయ్ని చదివినప్పుడు టాల్స్టాయ్ దగ్గర నేర్చుకుంది ఏమిటంటే వాలంటరీ పావర్టీ, ఐచ్ఛిక దారిద్ర్యం. నేను డబ్బు సంపాదించగలను, చాలా డబ్బు కూడబెట్టుకోగలను, కానీ నేను కూడబెట్టుకోను, నేను ఒక వాలంటరీ పావర్టీలో జీవిస్తాను, ఐచ్ఛిక దరిద్రంలో జీవిస్తాను. ఎందుకంటే వాళ్ళ దేశాలు అనేక మంది బీదరికలు ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళతో సమానంగా ఒక బీదవాడిగా జీవిస్తాననేటువంటి సంకల్పం గాంధీ గారు టాల్స్టాయ్ నుంచి తీసుకున్నటువంటి అంశం. అలాగే బ్రెడ్ లేబర్, మనం ఎంత చదువుకున్న వాళ్ళమైనా ఇంటలెక్చువల్ లేబరే కాకుండాను ఫిజికల్ లేబర్ చేయటం అత్యంత అవసరము. మనం కాయ కష్టం చేయకుండా, బ్రెడ్ లేబర్ చేయకుండా మనం కనుక ఆహారం భుజించినట్టయితే మనం అన్నాన్ని దొంగిలించిన వాళ్ళు అవుతాయి. ఇట్స్ ఏ థెఫ్ట్ ఆఫ్ ఫుడ్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆస్తులు ఉన్న వాళ్ళు శరీర శ్రమ చేయాలి, అందరూ సమానమే, అందరూ సమానమైనటువంటి అవకాశాలు వారికి. ఇది ఒక సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. అదే టైంలో ఆయన ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి జర్నల్ కూడా నడిపారు. పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు పబ్లిక్తో కాంటాక్ట్ ఉండటానికి ఒక జర్నల్, ఒక మ్యాగజైన్, ఒక న్యూస్ పేపర్ చాలా అవసరమని గాంధీ గారు భావించారు. సో దానికి కూడాను ఫీనిక్స్ సెటిల్మెంటే ఆలవాలమైంది. ఆ ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి జర్నల్ గాంధీ గారు స్టార్ట్ చేసింది 1903లో, దాన్ని ఫీనిక్స్ సెటిల్మెంట్కి 1904లో మార్చారు. అయితే ఈ యొక్క ఫిలాసఫీ ఇట్లా ఎందుకు వచ్చిందని చూసినట్లయితే, మామూలుగా వెస్ట్లో పాశ్చాత్య దేశాల్లో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే ది గుడ్ ఆఫ్ గ్రేటెస్ట్ నెంబర్స్ ఆలోచిస్తారు, డెమోక్రసీ, మెజారిటీ అనేటువంటిది. అంటే ఎక్కువ మంది యొక్క మెజారిటీ మ్యాన్ కైండ్ యొక్క హ్యాపీనెస్ గనక మెయిన్ అనుకున్నట్లయితే దానికోసం కొద్దిమంది ఇబ్బంది పాలైనా పర్వాలేదు. ద గ్రేటెస్ట్ గుడ్ ఆఫ్ గ్రేటెస్ట్ నెంబర్స్ అనేటువంటిది వెస్టర్న్ ఫిలాసఫీలో. అందుకని ఆ కొద్దిమంది ఐరోపాలో ఉన్నటువంటి దేశాలలో ఉన్న ప్రజల యొక్క సంతోషం కోసం, వారి యొక్క ఆనందం కోసం, వారి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివ్ పెంచడం కోసం వారు ఆఫ్రికాలో, ఆసియాలో అనేక దేశాలని వలస కిందకి తీసుకొచ్చి ఇంపీరియలిజం ద్వారా వాటిని ఆక్రమించుకొని, వాటిని దోచి, వాటి యొక్క సంపత్తిని ఐరోపాకి తీసుకువెళ్ళారు. కాబట్టి అది పర్వాలేదు, ఎందుకంటే కొంతమంది మేలు కోసం కొంతమందికి నష్టం జరుగుతుందని. కానీ దాన్ని గాంధీ ఒప్పుకోలేదు. గాంధీ సిద్ధాంతం ఏమిటంటే ద గ్రేటెస్ట్ గుడ్ ఆఫ్ ఆల్, అందరి సంక్షేమం కావాలి, కానీ కొద్దిమంది సంక్షేమం కోసం వేరే కొంతమందిని మనం బలిపెట్టడం సమంజసం కాదు. కాబట్టి ఫిజికల్, ఎకనామిక్ వెల్బీయింగ్ మాత్రమే ముఖ్యం, దానికోసం మొరాలిటీని మనం పక్కన పెట్టచ్చని భావన గాంధీ గారు ఒప్పుకోలేదు. అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే మనం జీవితంలో మన కోసమే కాకుండా సాటివారి కోసం, సర్వోదయ అన్నప్పుడు
అందరి సంక్షేమం గురించి పనిచేయాలి. మనం కొంతమంది వేరే దేశాలకు వెళ్ళటం దేనికి? ఉద్యోగాలు చేస్తాం, డబ్బు సంపాదించడం, అంటే క్విక్ మనీ కోసం వెళ్తున్నాం వేరే దేశాలకి. ఎందుకంటే ఆ దేశాలు అటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నాయి. కానీ ఈ ప్రాసెస్లో ఒకవేళ ఆ దేశాల వ్యవస్థల ద్వారా మనం వేరే వాళ్ళని దోచుకుంటున్నామనే భావన మనకి రాదు. అది గనక వచ్చినట్లయితే మనం మన యొక్క మొరాలిటీని దాటుతున్నామా, మన యొక్క వ్యక్తిగత ఆసక్తి ఏమైతే మనకున్నదో దాని యొక్క ఆధారంగా మనం పనిచేస్తున్నామా, అది మన యొక్క శక్తిని, డిస్క్రిమినేషన్, మంచి చెడు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించేటువంటి ఆ వివేకాన్ని కూడా మనల్ని దూరం చేస్తుంది అనేటువంటిది మనం చూడొచ్చును. తర్వాత ఎకానమిస్టులు ఏం చెప్తారు అంటే అసలు ఈ యొక్క ఫీలింగ్స్ అనేటువంటివి అంతా కూడా వృధా. ఎకనామిక్స్ ప్రకారం ఉండేది ఏమిటనంటే మనిషికి యావరిస్ అంటే విపరీతమైనటువంటి గ్రీడ్, అపరిమితమైనటువంటి ఆశ, చాలా డబ్బు సంపాదించాలని కోరిక, ఇవన్నీ ఉంటాయి. తర్వాత డిజైర్ ఫర్ ప్రోగ్రెస్ ఆర్ కాన్స్టెంట్ ఎలిమెంట్స్. నేను వ్యక్తిగతంగా ముందుకెళ్ళాలి, బాగా డబ్బు సంపాదించుకోవాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఇదే ఉంటుంది కానీ వేరే భావాలు ఉండవని. కానీ నిజానికి ఆ భావాలు లేకపోయినట్లయితే మనిషి కాడు. మనిషిని ఒక మెషిన్గా, డబ్బు సంపాదించే మెషిన్గా మనం చూడటం ఆ మనిషిని చాలా డిగ్రేడ్ చేయటం అవుతుంది. ఇది ఫీనిక్స్ సెటిల్మెంట్ అని చెప్పాను కదా. ఫీనిక్స్ సెటిల్మెంట్లో గాంధీ గారు, కస్తూర్బా గాంధీ గారు, ఇతరులందరూ కూడాను అక్కడ ఫీనిక్స్ సెటిల్మెంట్లో వారందరూ కలిసి ఉన్నటువంటి ఫోటో ఇది. సో ఫీనిక్స్ సెటిల్మెంట్ ట్రస్ట్ అనేటువంటిది గాంధీ గారు 1904లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని యొక్క మోటో ఏమిటనంటే వర్కింగ్ ఫర్ సెల్ఫ్ సఫిషియన్సీ. మేము మా కాళ్ళ మీద నిలబడతాము, మాకు కావాల్సిన కూరగాయలు మేమే పండించుకుంటాము, మా అవసరాలు మేమే తీర్చుకుంటాము అనేటువంటి ఒక సెల్ఫ్ కంటైన్డ్ కమ్యూనిటీ కింద ఫీనిక్స్ సెటిల్మెంట్ని గాంధీ గారు తీర్చిదిద్దారు. ఇది ఫీనిక్స్ సెటిల్మెంట్లో గాంధీ గారు వెళ్ళింది, గాంధీస్ హౌస్ అనమాట. దాన్ని సర్వోదయ అని పేరు పెట్టారు అప్పుడు ఆ రోజుల్లోనే. సో గాంధీస్ ఒరిజినల్ హౌస్ రికన్స్ట్రక్టెడ్. తర్వాత ఏమైందనమాట, ఈ సౌత్ ఆఫ్రికాలో వచ్చేటువంటి అల్లకల్లాలు, ఉద్యమాలు, విప్లవాలు, వాటిలో ఆ బిల్డింగ్ని కూల్చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. అలాగే 1903లో ఇంటర్నేషనల్ ప్రింటింగ్ ప్రెస్ కూడా గాంధీ గారు అక్కడ నెలకొల్పారు. ఎందుకనంటే ఒక న్యూస్ పేపర్ నడపాలి, ఒక మ్యాగజైన్ నడపాలి. ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి ఒక మ్యాగజైన్, ఒక జర్నల్ గాంధీ గారు దక్షిణాఫ్రికాలో నడిపారు. దాంట్లో ఇంగ్లీష్ విభాగం, హిందీ విభాగం, గుజరాతీ విభాగం, తమిళ విభాగం, 4 భాగాలు ఉండేవి దాంట్లో. అంటే అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీలో 4 భాషల వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి 4 భాషల వాళ్ళకి రీచ్ అవ్వటానికి గాంధీ గారు ఈ 4 లాంగ్వేజెస్లో ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికని నడిపారు. అదే బిల్డింగ్ 1903లో నెలకొల్పినటువంటి ఇంటర్నేషనల్ ప్రింటింగ్ ప్రెస్. ఇది ఫీనిక్స్ సెటిల్మెంట్లో ఉంది వాళ్ళ. ఇది మహాత్మా గాంధీ గారి 2వ కుమారుడు. గాంధీ గారికి 4 కొడుకులు, కూతుళ్ళు లేరు గాంధీ గారికి. ఇది మనం గతంలో తెలుసుకున్నాం. గాంధీ గారికి ఉన్నటువంటి మొదటి కొడుకు పేరు హరిలాల్ గాంధీ, 2వ కుమారుడు మణిలాల్ గాంధీ, ఇది మణిలాల్ గాంధీ, 3వది రామ్దాస్ గాంధీ, 4వది దేవదాస్ గాంధీ. మనం మాట్లాడుకుంటున్నది మణిలాల్ గాంధీ గారి గురించి. ఈ 2వ కుమారుడు గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళి గాంధీ గారు దక్షిణాఫ్రికాలో చేసినటువంటి పనిని కొనసాగిస్తారు. ఆ యొక్క ఇండియన్ ఒపీనియన్ జర్నల్ కూడా ఆయన రన్ చేస్తారు. మణిలాల్ గాంధీ ఒక అత్యుత్తమమైనటువంటి వ్యక్తి, గాంధీ గారి యొక్క ఒక మోస్ట్ వాల్యుబుల్ సన్. మణిలాల్ గాంధీ గారి యొక్క కుమార్తె ఈలా గాంధీ గారు, పద్మభూషణ్ డాక్టర్ ఈలా గాంధీ. వీరు డర్బాన్లో ఉంటారు. ఇవాళ ఫీనిక్స్ సెటిల్మెంట్ని వారు నిర్వహిస్తున్నారు. వారు ఇండియాలో పద్మభూషణ్ బిరుదు కూడా వారికి ఇచ్చారు. తర్వాత దక్షిణాఫ్రికాలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా చేశారు ఆవిడ. షీఈ్ అ సోషల్ యాక్టివిస్ట్. అనేకమైనటువంటి శాంతి ఉద్యమాలకి వారు స్ఫూర్తి ప్రదాయిని. తర్వాత మాకందరికీ కూడాను ఈ యొక్క మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడాను ఒక గైడ్గా, ఒక ఆశీర్వాదిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న వారు శ్రీమతి ఈలా గాంధీ గారు, ఫీనిక్స్ సెటిల్మెంట్లో ఈలా గాంధీ గారు. అక్కడ గాంధీ గారి యొక్క తర్వాత నెల్సన్ మండేలా యొక్క ఎగ్జిబిషన్ మ్యూజియం ఉంది అక్కడ. గాంధీ జీవిత చరిత్ర, నెల్సన్ మండేలా జీవిత చరిత్ర, ఇవన్నీ కూడాను అక్కడ ఉన్నాయి. గాంధీ గారు వాడినటువంటి టైప్ రైటర్, తర్వాత అక్కడ గాంధీ గారు వాడినటువంటి ఫర్నిచర్, ఆయన వాడినటువంటి కుర్చీ, ఆ రోజుల్లో కుర్చీ అనమాట, ఇవన్నీ కూడాను ఎగ్జిబిట్స్గా ఉన్నాయి అక్కడ దక్షిణాఫ్రికా
ఫీనిక్స్ సెటిల్మెంట్లో. ఈయన కలెన్బాగ్ గాంధీ గారి యొక్క సహాధ్యాయుడు. ఆయన గాంధీ గారితో కలిసి ఈ ఫీనిక్స్ సెటిల్మెంట్ నడపటం, తర్వాత టాల్స్టాయ్ ఫామ్కి 1100 ఎకరాలు కొని ఈ కలెన్బాగ్ గారు గాంధీ గారికి ఇస్తారు. అక్కడ టాల్స్టాయ్ ఫామ్ నడుస్తుంది. ఇది ఇండియన్ ఒపీనియన్ యొక్క జర్నల్ మీకు తెలియజేశాను. ఆ జర్నల్ యొక్క ఒక కాపీ అది. తర్వాత మనం చూసినట్లయితే డర్బాన్ నగరం, ఇక్కడ ఇది సముద్రం, ఇది అరేబియన్ సీ. అరేబియన్ సీ అన్నప్పుడు ఈ దక్షిణాఫ్రికా యొక్క తూర్పు భాగంలో డర్బాన్ ఉంది. ఇది పీటర్ మ్యారిస్బర్గ్. ఈ పాయింట్లో డర్బాన్ యొక్క అవుట్స్కర్ట్స్లో టు ద వెస్ట్ ఆఫ్ డర్బాన్ ఈ ఫీనిక్స్ సెటిల్మెంట్ ఉంది. సో మనం ఇప్పటి వరకు సర్వోదయ గురించినటువంటి విషయాలు తెలుసుకున్నాం. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో స్వరాజ్ గురించి తెలుసుకుందాం. నమస్కారం.